అందరికి నమస్కారం. నేను మిశ్వ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి హాస్పిటల్కి వెళ్తున్నాము, కోవిడ్లోని గవర్నమెంట్ హాస్పిటల్కి. మనం ఇంటి దగ్గర మనం ఎప్పుడూ వెళ్ళుండమేమో గవర్నమెంట్ హాస్పిటల్కి. అప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు అయితే ఎక్కువ పోతా ఉంటారు మనుషులు, చాలా మంది. ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారు, కానీ తక్కువ. కానీ కోవిడ్లో అట్ట కాదు, ఖచ్చితంగా కోవిడ్ వల్ల అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఖచ్చితంగా పోతారు. క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగుంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు హెల్త్ అయితే బాగాలేదు మనకు. కొంచెం ఫీవర్ వచ్చినట్టు, బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ ఉన్నాయి. ఎంత ఖర్చు అవుతుంది, హాస్పిటల్ ఎట్లుంటుంది, లోపల ఏంది ప్రాసెస్ అంటే మనం ఈ పూర్తి వీడియో అయితే మనం చూడాల్సి వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ముందే. లెట్స్ గో. ఇదైతే 30 నెంబర్ రోడ్డు. ఇప్పుడైతే మంచి ఖాళీగా అయితే పోతుంది. దేనికంటే ఇప్పుడు వచ్చేసి హాలిడేస్ కాబట్టి, సమ్మర్ సీజను మొత్తం అంతా ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు స్కూల్ టైంలో వచ్చేసి భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్లో పోయినామంటే చాలా స్పీడ్ పోవాల్సి వస్తుంది. రైట్ సైడ్లో పోయినామంటే కొంచెం స్లో, 80 స్పీడ్లో అయితే పోవాల్సి వస్తుంది. దేనికంటే ఇక్కడ వచ్చే స్పీడ్ లిమిట్ అయితే వస్తుంది. స్పీడ్ లిమిట్ ప్రకారం వెళ్ళాలా. 130 కానీ పోయినామంటే కెమెరాలు అడ్డంగా కొట్టేస్తాయి. హాస్పిటల్లో ఎక్కడనే కానీ పార్కింగే లేదు, చాలా క్రిటికల్గా ఉన్నది. ఇక్కడ ఏమో ఉన్నది, ఇది డాక్టర్ల పార్కింగ్ ఏమో మనకైతే తెలియదు. మనమైతే పార్కింగ్ పెట్టేసాము, కానీ ఇక్కడ ఒకటి ఉన్నది. మన ఏ హాస్పిటల్ కంటే ఆ హాస్పిటల్కి పోతే చూడరు. ఖచ్చితంగా మన ఏరియా అకామ ఎక్కడ ఉంటుందో అక్కడికైతే ఖచ్చితంగా పోవాలి, ఖచ్చితంగా. లేకపోతే కంప్లీట్గా చూడరు, అసలు వెనక్కి ఇచ్చేసి పంపించేస్తారు. ఇంకొకటి, 1 దినారే అవుతుంది ఛార్జ్. చాలా బెస్ట్ ఇది, నిజంగానే బెస్ట్. మెడిసిన్ కానీ చూసేదానికి అంతా 1 దినారే అవుతుంది. అది కూడా కెనెట్ మటుకే, ఆన్లైన్ కెనెట్ మటుకే. క్యాష్ అయితే తీసుకోరు ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక వీడియో అయితే చూసిన. ఏంటంటే కొంతమంది కోవిడ్లో ఉండేవాళ్ళు ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అదేంటంటే, అతను వచ్చేసి అన్న మేము ఇంటికి వెళ్ళాలా, ఈ మాదిరిగా పాస్పోర్టు మొత్తాగా అన్నీ మా దగ్గరనే ఉన్నాయి, ఇంటికి పోవచ్చా అని ఎవరో క్వశ్చన్ చేశానంట. అతనైతే రిప్లై ఈ మాదిరిగా ఇస్తున్నాడు. అతను టికెట్లు ఏదో చేస్తా ఉంటాడు అనుకుంటా. అందరూ కొంచెం అవగాహన అయితే ఉండాలి ఖచ్చితంగా. అతను అంటున్నాడు దానికి పోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, ఎవరికి తెలీదు మామూలుగా అంటున్నాడు. అంత సినిమా ఏం ఉండదు. బోర్డింగ్ అయిపోతానే మళ్ళీ ఏం కాదు, బోర్డింగ్ అయిపోతానే తెలియచ్చు, తెలియకపోవచ్చు అంటున్నాడు. అతను కూడా ఒక విషయం ఆలోచించాల. ఏంటంటే, టికెట్ బుక్ చేస్తే ఖచ్చితంగా తెలియదు, ఎవరికి తెలియదు. బుక్ చేస్తే తెలియదు. ఖచ్చితంగా బోర్డింగ్ ఎంటర్ అయినాడా ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మాదిరి కాదు. ఇప్పుడు సహేలి యాప్లో మెసేజ్లు పోతాయి, డైరెక్ట్గా కూడా మెసేజ్లు పోతాయి. ఎప్పుడు ఎంటర్ అయినాడు, ఎప్పుడు ఎగ్జిట్ అయినాడు, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా పోతాయి. అవి షోన్ కానీ కాదింగ్ కానీ మెయిల్స్ వెళ్ళిపోతాయి, మెయిల్లు పోతాయి, సహేలి యాప్లో పోతాయి, డైరెక్ట్ మెసేజ్లు కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళు వచ్చేసి బోర్డింగ్ పాస్ తగిలితే ఖచ్చితంగా ఒక 2-3 గంటలు వెయిట్ చేయాలి. ఎంత లేదన్నా కూడా బోర్డింగ్ పాస్ తగిలినా కూడా. మ్యాటర్ ఏమంటే, ఆ విధంగా చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బ్రేక్ ఇచ్చుకోండి. దేనికంటే ఖచ్చితంగా వాళ్ళు, ఇండియా కాదు కదా కువైట్లో రూల్స్ పాటించాలి. కానీ ఎవరు, మనమే బయట ఉండేవాళ్ళు మటుకే. బయట నుంచి ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళు మటుకు ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. వాళ్ళకు రూల్స్ అవసరం లేదు కోవిడ్ వాళ్ళకు. వాళ్ళు నీకు బోర్డింగ్ పాస్ తగలని వాళ్ళు ఫ్లైట్ లేకైనా వస్తారు. వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, మన కళ్ళ ముందరలే లైవ్ కూడా చాలా చూసాము మనము. ఫ్లైట్ లేకైనా వచ్చి తీసుకొని పోతారు. అది కోవిడ్ అంటే. బోర్డింగ్ పాస్ తగిలి ఆడు కూర్చోండు, వచ్చేస్తారు నేరుగా. నువ్వు ఫ్లైట్ లేక పో, ఫ్లైట్ లేక కూడా వస్తారు. దేనికంటే వాళ్ళ లింకులు అటువంటి. ఇంకొకటి, ఎవరిని తక్కువ అంచనా వేయగాకండి, కోవిడ్ వాళ్ళని అయితే అస్సలు తక్కువ అంచనా వేయగాకండి, ఖచ్చితంగా వస్తారు. సరేనా? టికెట్ చేసుకుంటే ఏం ఇబ్బందిగా,
తెలియదు ఎవరికి. పక్కా నీకు బోర్డింగ్ పాస్ తగిలిందా ఖచ్చితంగా ఏదన్నా వాళ్ళు ఇంకా పట్టుబట్టి మనకు తెలియకన్నా ఇంత చేస్తున్నాడా అని చెప్పి వాళ్ళ ఈగో హట్ అయిందంటే నేరుగా వచ్చి నీ ముందర కూర్చుంటారు. ఇదైతే పక్క. దానికి కూర్చుండేదట పోనీ మళ్ళీ ఏం కేసులు పెడతాడో ఎవరు తెలుసు? నీకు తెలుసా నాకు తెలుసా? దొంగతనం పెడితే బెటరే, ఇంకా పెద్ద పెద్దవి పెట్టకన్నా. యూజువల్గా దొంగతనమే పెడతారు, ఇంకా అంతకు మించి పెద్దవి పెట్టకన్నా అంతవరకు పెడితే మేలే. ఆ రిస్క్లు ఎవరు చేయకండి. ఒకవేళ ఎవరైనా పోవాలనుకుంటే వాళ్ళని అడిగేసే పోండి. ఇప్పుడు వచ్చే షూన్ కూడా ఇంకొక రూల్ వచ్చి ఉండాలా, ఖచ్చితంగా పాస్పోర్ట్ చేతిలో ఉన్నా కూడా పోలేరు అనమాట. ఏమంటే ఖచ్చితంగా సహిల్ యాప్లో వీళ్ళు ముందు రిక్వెస్ట్ పెట్టాలా. ఆ రిక్వెస్ట్ వచ్చేసి కంపెనీ యాక్సెప్ట్ చేయాలా, దాని తర్వాతనే అప్రూవల్ అవుతుంది పోయేదానికి. ఈ విధంగా చాలా రూల్స్ అయితే వచ్చేసి ఉన్నాయి కోవిడ్లో. అవేర్నెస్ కోసం ఇది మనం అయితే పెడుతున్నాము, చూసి ఫాలో అప్ అవ్వండి. మొత్తాన్ని హాస్పిటల్లో 8 గంటలకే స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ 8 గంటల నుంచి మధ్యాహ్నం బ్రేక్ కూడా ఏమి ఉండదు, డైరెక్టే మళ్ళీ నైట్ దాకా ఉంటుంది. ఎప్పుడైనా పోవచ్చు. ఫస్ట్ ఎక్కువ చిన్నదైతే ఎక్కడైనా చూసేస్తారు చిన్న హాస్పిటల్లో. ఒక అక్కడక్కడ క్యూర్ కాకపోతే మటుకు ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్కి అయితే పోవాలి. ఇదో హాస్పిటల్ వ్యూ, ఇది హాస్పిటల్ అనమాట. అప్పుడు వచ్చేసి కోవిడ్ వ్యాక్సిన్లు కూడా ఎక్కడనే వేస్తామన్నారు. మొత్తం చూడ పార్కింగ్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. దేనికంటే హాస్పిటల్లో అంతమంది ఉంటారు ఒక రోజుకి. ఇది వచ్చేసి హాస్పిటల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కానీ డస్ట్బిన్ అయితే పెట్టేస్తున్నారు. లోపలైతే రిసెప్షన్ లేకపోతానే మనకైతే కెనెట్ పేమెంట్ అయితే చేసుకున్నారనమాట. కెనెట్ పేమెంట్కి వచ్చేసి 1 దినార్ అయితే ఛార్జ్ చేసినాడు. ఆ 1 దినారే డాక్టర్ ఫీజు, దాని తర్వాత ట్యాబ్లెట్లు, ఆయింట్మెంట్లు ఏమి ఇచ్చినా కూడా దాంట్లోనే. మనకైతే టోకెన్ నెంబర్ అయితే ఇచ్చేసినారు. ఈ టోకెన్ నెంబర్ ప్రకారం వెళ్ళాలన్నమాట. అందుకోసం టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఏడైతే కూర్చోమని చెప్పినారు. ఏడు కూర్చోమన్నాము. కాకపోతే కోవిడ్ వాళ్ళు మటుకు వచ్చినట్టే పోతానే ఉన్నారు. వాళ్ళు టోకన్లు గీకన్లు ఏమి లే. మన నెంబర్ వచ్చినా కూడా కోవిడ్ వాళ్ళే పోతున్నారు. దేనికంటే కోవిడ్ వాళ్ళు ఉంటే చాలు, దేనికంటే వాస్తాలు గీస్తాలు ఏం అవసరం లేదు. మనకేం వాస్తాలు గీస్తాలు ఏం లేదు కాబట్టి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. టోకెన్ నెంబర్ వచ్చినా కూడా అతను వచ్చిన తర్వాత మనం అయితే పోవాలా. మనకు ఇక్కడైతే టోకెన్ నెంబర్లు వచ్చేసి ఒక డిస్ప్లేలో అయితే కనపడతాయి. మన ఎదురుగ్గా పెట్టున్నారు చూడు, ఇప్పుడైతే డిస్ప్లే. ఆ డిస్ప్లేలో ఎవరి నెంబర్ వస్తే వాళ్ళు పోవాల్సింది వస్తుంది ఫాస్ట్గా. మళ్ళీ వచ్చేసి దీని తర్వాత మందే వచ్చి ఉండదు టోకెను. మనమైతే హాస్పిటల్లో డాక్టర్లు అయితే కన్సల్ట్ అయినాము. వాళ్ళైతే ఒక లెటర్ అయితే రాసినారు, ఏదో పత్రము. సైదిలియాకి పోయేసి ఆ మెడిసిన్ అయితే ఇప్పుడే మనం అయితే చూడ మందులు అయితే సుమారుగా ఇచ్చేసినారు దండిగా. లోపల అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది. వీడియోలు తీసేదానికి మొత్తం అన్ని స్టిక్కరింగ్లు, పోస్టర్లు వేసేస్తున్నారు. లోపల వీడియోలు తీసామంటే అంతే అటర్ బ్లాఫే ఖచ్చితంగా. ఆ పనులు మటుకు చేయకూడదు. దేనికంటే సిచ్యువేషన్ అట్లా ఉన్నది, మారిపోయినాయి అన్ని సిస్టమ్ అంతా. దేనికంటే గవర్నమెంట్కి సంబంధించింది కదా, మొత్తం కోవిడ్ వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అంతా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చూసేదానికి వాళ్ళు కూడా వీడియోలో పడినారంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు చూసినారంటే అంతే. ఆఖరికి హాస్పిటల్లో కూడా వాస్తాలు పనిచేస్తున్నాయి కోవిడ్ వాళ్ళకి. టోకన్లు లేకనా వెళ్ళిపోతున్నారు. అటు ఉండదు సిస్టమేటిక్. కానీ ఇంకొకటి అయితే ఉండదు, మనం మటుకు పోయేటప్పుడు మటుకు ఏ బతాక ఎక్కడ ఏ ముందుగా ఉండదో ఆ ముందుకాకే పోతే చాలా బెస్ట్. దేనికంటే అక్కడికి పోయి మళ్ళీ వెనక్కి పోతున్నా అంతా మ్యాక్సిమం 1 గంటలో అయిపోతుంది. మొత్తం క్రౌడ్ అయితే ఏమి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే చిన్నటి అయితే ఒకసారి అయితే పెద్ద హాస్పిటల్ కన్నా రాపిస్తారు, లేకపోతే వీళ్ళు అయినా చూస్తారు. వీళ్ళు చూసినా అవి వర్కౌట్ అవుతాయో కావో తెలియదు. పెద్ద హాస్పిటల్కి అయితే రాయిచ్చేస్తారు. ఇక్కడ మాత్రలు కూడా హాస్పిటల్లోనే ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ మాత్రలకి దానికి ఏం ఫీజు ఏమి ఉండదు. అంతా కలిపి 1 దినార్ మట్టుకే, అంత తక్కువ అనమాట. 1 దినార్ అయ్యేది ఖాదీంగ్ మట్టుకే. షూనాలకు మటుకు ఒక 5 దినాల దాకా ఖచ్చితంగా లేచేస్తుంది. మనం ఇప్పుడు పోయిన హాస్పిటల్లో వచ్చేసి కోవిడ్ టైంలో వ్యాక్సిన్లు కూడా ఇక్కడనే వస్తూ ఉన్నారు. ఏది 3 వ్యాక్సిన్ల వరకు.
దాని తర్వాత అంతకు మించి వ్యాక్సిన్లు కావాలంటే మటుకు మష్రఫ్లో అది సూకుండా చూసినారా, అక్కడ వచ్చేసి నెంబర్ 4 అనమాట. ఆడికి పోయినారంటే వ్యాక్సిన్ అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ అయితే అంతమైపోయినది కాబట్టి అంత అవసరమేం లేదు. ఇంకా ఇంటికాడ కూడా కొన్ని చోట్ల ఉండేటట్టు ఉన్నది. ఇంటికాడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎప్పుడు చూసినా ఎనీ టైం బిజీగా ఉండేది. కోవిడ్లో మటుకు రెండు, ఒకటైతే హాస్పిటల్, ఇంకొకటి వచ్చేసి మాల్స్. ఈ రెండిట్లో మటుకు క్రౌడ్ అయితే ఫుల్, అసలు చెప్పలేమన్నమాట, అంత క్రౌడ్ ఉంటుంది. కోవిడ్ వల్ల ఎక్కువ ఉంటారు మనగాడికి. దేనికంటే మనమన్నా సరే దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా కొంచెం తక్కువ ఉంటే పోవం అనమాట. వాళ్ళు అట్ట కాదు, తుమ్మినా వెళ్ళిపోతారు హాస్పిటల్కు, దగ్గినా వెళ్ళిపోతారు హాస్పిటల్కు. ఇంకొకటి మెడిసిన్ మటుకు తినరు, తక్కువ తినేది. 2 తినే అంటే మిగిలినవి ఎన్ని అన్న వేసేస్తారు. ఇంకొచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి కానీ కాకపోతే కాస్ట్ ఎక్కువ. కన్సల్టేషన్ ఫీజే వచ్చేసి 10 దినాల దాకా అవుతుంది. ఇంకా ట్యాబ్లెట్ అంటే ఒక 30 దినాల దాకా ఎగిరిస్తారు ఖచ్చితంగా. మీకైతే డౌట్ అయితే రావచ్చు, అంత సినిమా జరిగింది కదా ఏం తెచ్చుకునేవాడికి పోయానే. ఏం తెచ్చుకోవాలి, పెనడాల్ ఇచ్చినారు, దాని తర్వాత ఇంకొకటి ఏదో ఇది టాబ్లెట్ ఇచ్చినారు, యాంటీబయాటిక్ ఏమో. కానీ ఇంకా ఈ 2 కలిపేసి వచ్చేసి తినారు. వచ్చేసి ఇక్కడైతే మ్యాక్సిమం ఏమి ఉండవు. ఇంకా ట్రై చేద్దామని చెప్పి చేసా, అందుకోసం అని చెప్పేసి మనకైతే బహుమతి దక్కింది. ఇంక ఇది కొనుక్కునేది, ఇంకా తగ్గితే తగ్గినట్టు, లేకపోతే మళ్ళీ వచ్చి చూపించుకునేదో, లేకపోతే మళ్ళీ హాస్పిటల్ పోయేదో అట్టయితే ఖచ్చితంగా చేయాలా. ఈ ఎండలకు వచ్చేసి సగం తలకాయ నొప్పి వచ్చేస్తుంది, అసలు చెప్పలేమన్నమాట, అంత తలనొప్పిగానే ఈ ఎండలకు తిరిగి వాళ్ళైతే చూడు. ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ కంపెనీ వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి శాలరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. పాపం ఎవరన్నా ఏదన్నా ఇస్తే తీసుకుంటారు, లేకపోతే గమ్మున వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కష్టం అయితే ఇంకా ఎవరికి రాదు. అంత ఆఖరి గెజ్బాల చెత్త గిత్త అంతా ఎత్తేస్తూనే ఉంటారు. వాళ్ళకి వచ్చేసి మళ్ళీ సూపర్వైజర్ కూడా ఒకడు ఉంటాడు, వాడు వచ్చి చూసుకుంటూ ఉంటాడు. ఒక మందకాకి ఇంతమంది అని చెప్పి వదిలేస్తూ ఉంటాడు. జమ్మే అంటే సూపర్ మార్కెట్, హాస్పిటల్ దగ్గర, ఇంకా పోస్ట్ ఆఫీసులు, మున్సిపాలిటీలో, ఒక ఏరియా మందకాని అంటారు, ఒక ఏరియానే. ఆ ఏరియాలో వదిలేస్తారు. ఒక 30, 40, 50 మంది నాకు వదిలేస్తారు. పొద్దున్నే వాళ్ళకి టైమింగ్ ఉంటుంది, 8 hours 6 hours డ్యూటీ. పొద్దున్నే వదిలేసానంటే మళ్ళీ మధ్యాహ్నం బస్సు వచ్చేసి పికప్ చేసుకుంటుంది. నేరుగా వెళ్ళిపోతారు, ఇంకా అన్నం పాడు చేసుకునేది. మళ్ళీ వచ్చేసి వాళ్ళు సైడ్ ఎవరన్నా కోవిడ్ వాళ్ళు ఇళ్లలో డ్రైవర్ లేని వాళ్ళు కార్లు కూడా కడిగిస్తారు. మనం ఎంత ఇచ్చి అంత తీసుకుంటారు. వాళ్ళు ఏం డిమాండ్ చేసేది ఏం లే. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు హిందీ కూడా మాట్లాడతారు. అయితే కోవిడ్లో ఏమి ఇల్లీగల్ పని చేయాలన్నా కూడా ఎవరి వల్ల అవుతుందో కాదో తెలియదు, కానీ వాళ్ళ వల్ల అయితే ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళు చేయని పనే లేదు, ఖచ్చితంగా చేస్తారు. అదొక బెనిఫిట్ అనుభవాలు మనకే కాదు, ప్రతి ఒక్కరికి. దేనికంటే అలాంటి కొన్ని లీగల్గా పోతే పనులు కావు, చేయరు కూడా. అంతా వాస్తవాలు రికమెండేషన్ల మీద జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే, కొంతమంది రికమెండేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, కోవిడ్ వాళ్ళు సొంతంగా కాము కొట్టుకునే వాళ్ళకు, ఇంకా కంపెనీలో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది వీళ్ళ వల్ల నిజంగానే. మీరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మ్యాప్లోకి పోయి, గూగుల్ మ్యాప్లో పోయి పలానా ఏరియా హాస్పిటల్ అని చెప్పి మీరు చెప్పినా కూడా సరిపోతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది, టైప్ చేయాల్సిన పనే ఇలా, ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా సరిపోతుంది. దాని తర్వాత వచ్చేసి కంపెనీ వాళ్ళకి వచ్చేసి సిక్ లీవ్ లెటర్ అని ఉంటుంది. హాస్పిటల్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తారో సిక్ లీవ్ లెటర్ వచ్చేసి అది 3 days అయినా రైజ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ముందు జరుగుతూ ఉన్నాయి, బంగాళ వాళ్ళు తీసుకొని 2 దినాలు తీసుకొని సిక్ లీవ్ లెటర్ రాపించి, ఇదంతా ఇన్లీగల్. ఇప్పుడు వచ్చేసి అది వర్కౌట్ కాదు, చాలా రిస్క్ కూడా. వాళ్ళకి కూడా రిస్క్, మీకు కూడా రిస్క్, చేయించే వాళ్ళకి కూడా రిస్క్, చేసిన వాళ్ళకి కూడా, చేయించుకున్న వాళ్ళకి కూడా రిస్క్ అవుతుంది ఇది. కాబట్టి మీరు డైరెక్ట్ సిక్ లీవ్ లెటర్ కావాలంటే ఏదో ఒకటి టాబ్లెట్లో ఏదో ఒకటి, వాళ్ళు ఏం పెద్ద ఇది చేసేది ఏం లే, అక్కడనే సిక్ లీవ్ లెటర్ ఒకటి ఇచ్చేస్తారు. అది మన కంపెనీకి కానీ మనం సబ్మిట్ చేసామంటే 3 days గ్యాప్ ఇచ్చేస్తారు. ఆ 3 days శాలరీ అయితే పడిపోతుంది. ఇంకపోతే కోవిడ్లో ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసి టాప్ మోస్ట్ హాస్పిటల్ వచ్చేసి మెట్రో.
మెట్రోలో వచ్చేసి ఇండియన్ డాక్టర్లే ఉంటారు మొత్తం అంతా. కేరళ వాళ్ళు, ఇండియా వాళ్ళు, ఇంకా అరబీ వాళ్ళు తక్కువ. మెట్రోలో అయితే అప్పుడప్పుడు ఆఫర్లు కూడా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు సీజన్, ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి బిజినెస్ తక్కువ జరుగుతుంది, జనాలు కూడా తక్కువ ఉంటారు కాబట్టి కోవిడ్లో అంతా వెకేషన్లు ఆఫర్లు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ సీజన్లో అయితే ఆఫర్లు అయితే పెట్టేస్తుంటారు వాళ్ళు. ఏది క్యాష్ బ్యాక్ అని పెట్టుంటారు. దాని తర్వాత మెడిసిన్లో కూడా ఒక 15% మనకు రీబ్యాక్ ఇచ్చేస్తారు. 10 దినాలు అయితే 2 దినాలు వెనక్కి ఇచ్చేస్తారు మెడిసిన్లో. దాని తర్వాత డాక్టర్ ఫీజు, కన్సల్టేషన్ ఫీజు వచ్చేసి 7 దినాలు 8 దినాలు అంటే 4 దినాలు 3 దినాలు పెడతారు. ఆఫర్లు అనమాట. అట్టయితే పెట్టేస్తూ ఉంటారు ఎక్కువ. దేనికంటే వాళ్ళకి బ్రాంచ్లు కూడా ఎక్కువ ఉన్నాయి, బాగా కూడా చూస్తారు వాళ్ళు. దాని తర్వాత జజీరా అల్ షీఫా కూడా బాగా చూస్తారు. ఇది వచ్చేసి ఫర్వానీలో ఉండదు. ఫర్వానీలో అయితే బాగా చూస్తారు. దీనికి పెద్దటి ఏదన్నా చెయ్యి ఎరిగిన పెద్దటి అయితే బాగా చూస్తారు వాళ్ళు. ఇంకా జ్వరం మిగిలినవి వచ్చేసి మెట్రో అయితే బెస్ట్. కానీ మీరు మ్యాక్సిమం వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో వర్కౌట్ అయితే వర్కౌట్ అయినట్టు, లేకపోతే దాని తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ పోతే బెస్ట్. ఇంకా అక్కడ కూడా కాకపోతే ఇంకా చలో ఇండియా అని చెప్పి వెళ్ళిపోవాల్సిందే. తెలిసినో తెలీదు, చాలా మంది కోవిడ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూపించుకునేదానికన్నా బయట దేశాల్లో చూపించుకునేదానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువ వెళ్ళేది వచ్చేసి లండన్, యూకేకే వెళ్ళి వీళ్ళు ఎక్కువ ఏం చూపించుకోవాలన్నా ఏం చేయించుకోవాలన్నా కూడా హాస్పిటల్ ఉంటే ఇంకా ఖచ్చితంగా లండన్కి అయితే పోతారు. ఎవరో కొంతమంది ఇండియా గురించి బాగా తెలిసి అవగాహన ఉండే వాళ్ళు మటుకు ఇండియాకి వచ్చి చూపించుకుంటారు. ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. మన వీడియో చూస్తున్న వాళ్ళు అయితే చాలా మంది హాస్పిటల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళుంటారు. వెళ్ళుంటే ఏ హాస్పిటల్కి వెళ్ళుంటారో కొంచెం కిందికి పోయి కామెంట్ చేయండి. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.